నమస్కారం. వేదముల యొక్క కథ, వేద పురుషుని వర్ణన, వేదశాఖల నిలయం భరద్వాజ మహర్షి కథ. ఒకనాడు వేదాల్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలుచుకున్న భరద్వాజ మహర్షి అతడు బ్రహ్మచర్యమును అవలంబించి ముమ్మారు చతుర్ముఖ బ్రహ్మ వరం చేత దీర్ఘాయుష్ను పొందాడు. 4 యుగాలు 5000 సార్లు తిరిగితే బ్రహ్మదేవునికి ఒక పగలు అవుతుంది. భరద్వాజ మహర్షి అటువంటి బ్రహ్మ దినాలు 3 జరిగినా గురువు దగ్గర వేద ధ్యానం చేయడానికి చాలలేదు. బ్రహ్మ గురించి నిష్ఠా గరిష్టతతో తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కారం గావించి విషయం తెలుసుకొని, భరద్వాజ వేదం నాకే పూర్తిగా తెలియదు, నీకు వేదరాశిని చూపిస్తాను చూడు అని చెబుతూ కోటి సూర్యకాంతులతో పోటీపడి వెలుగుతున్న మేరు పర్వతాల వంటి అనేక వేదరాశులు చూపించాడు. అవి చూసిన భరద్వాజుడు భయభ్రాంతుడై, ఆహా, ఏమిటిది? నేను ఇంతకాలం అధ్యయనం చేసింది ఇందులో అణువణువున కూడా లేదే. మరి అటువంటిది ఈ వేదాన్ని అధ్యయనం చేయడం ఎన్ని బ్రహ్మకల్పాలైనా సాధ్యపడుతుందా అని అనుకున్నాడు. భరద్వాజ మహర్షి బ్రహ్మకు నమస్కరించి, తండ్రి, ఈ వేదశాస్త్రాలను తిలకించిన నాకు మతిపోయినంత అయింది, అందుచేత నాకెంత కావాలో మీరే నిర్ణయించండి అని అన్నాడు. అప్పుడు బ్రహ్మ అనంతానంతమైన ఆ వేదరాశి నుండి 3 పిడికిళ్ళు తీసి అతనికిచ్చి, భరద్వాజ, ఇదంతా అధ్యయనం చేసినంత వరకు నీవు జీవంతోగాక అని వరాన్ని ప్రసాదించాడు. ఇంకా ఆ 3 పిడికిళ్ళు వేదాన్ని అధ్యయనం చేయడం ఇంతవరకు పూర్తి కాలేదు. అందుచే శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు వ్యాసుడు రూపంలో అవతరించి వేదాన్ని 4 భాగాలుగా విభజించాడు. వాటిని తన ప్రియశిష్యులైన ఫైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతులనే వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదం చొప్పున తెలిపాడు. వ్యాస మహర్షి దగ్గర వారు ఒక కల్పాంతం వరకు పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అటువంటిది అల్పాయుష్కులైన మీరిద్దరూ 4 వేదాలను పూర్తిగా అధ్యయనం చేశామని అనుకోవడం ఎంతో అహంకారంతో కూడుకున్నది. వేదం అంతా అధ్యయనం చేయడం ఏ ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. కనుకనే వ్యాసుడు దాన్ని 4 భాగాలుగా విడదీశాడు. ఋగ్వేదాన్ని తన ప్రియశిష్యుడైన ఫైలుడికి బోధించి, రుక్కులు చాలా మహిమాన్వితాలు, ఈ ఋగ్వేదాన్ని ముందుగా ధ్యానించాలి అని చెప్పాడు. అప్పుడు ఫైలుడు, గురుదేవ, ఈ రుక్కులన్నీ ఎలా ధ్యానించాలో మీరే తెలపండి అని వేడుకున్నాడు. నాయనా, విను. ఆయుర్వేదం ఋగ్వేదానికి ఉపవేదం. దీని గోత్రం ఆత్రేషణ, గాయత్రి ఛందము. దీనికి బ్రహ్మ అధిదేవత. దీని వర్ణము ఎరుపును, తామరాకులు వంటి కళ్ళులాంటి మేసకట్టు, 2 మూరలు కొలతగల దేహము కలిగి ఉంటాడు. ఈ రూపాన్ని ఊహించి ధ్యానించు. ఇందులో చర్చ, శ్రావకం, చర్చకం, శ్రావణీయపారం, క్రమపారం, జట, రథక్రమం, దండక్రమం అనే 8 భాగాలున్నాయి. ఆ క్రమానుసారమే దాన్ని జాగ్రత్తగా పారాయణం చేయాలి. ఇక అశ్వలాయని, సాంఖ్యాయని, శాకల, భాస్కల, మాండుకేయులనే 5 శాఖలు ఈ వేదాలకున్నాయి అని ఫైలునికి ఋగ్వేదం గురించి వివరించాడు. యజుర్వేదం. ఆ తర్వాత తన 2వ ప్రియశిష్యుడు అయిన వైశంపాయనికి యజుర్వేదం బోధించి దాని లక్షణాల గురించి ఇలా చెప్పాడు. నాయనా, ధనుర్వేదం యజుర్వేదానికి ఉపవేదం. దీనికి గోత్రం భరద్వాజ. త్రిష్టుప్ ఛందస్సు. దీనికి రుద్రుడు అధిదేవత. చేతిలో కపాలాన్ని ధరించి సన్నగా ఉండి 5 మూరల పొడవున్న తామ్ర వర్ణ
దేహం కలిగి ఉంటాడు. ఈ రూపాన్ని ధ్యానించు. దీనికి 85 శాఖలున్నాయి. ప్రస్తుతం 18 శాఖలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ వేదం యజ్ఞయాగాదుల గురించి వివరంగా చెబుతోంది. దీనికి మూలం మంత్రం బ్రాహ్మణ సంహిత. దీనికి ఛందస్సు, భాష, ప్రతిపదం, అనుపదం, మీమాంసం, న్యాయం, ధర్మం, తర్కం అనే 8 ఉపాంగాలు. దీనికి శిక్ష, కల్పము, వ్యాకరణం, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషం అనే 6 అంగాలున్నాయి. ఇంత విస్తారంగా గల ఈ యజుర్వేదాన్ని వైశంపాయనునికి వివరించి చెప్పాడు. సామవేదం మూడవ ప్రియశిష్యుడైన జైమినికి సామవేదాన్ని గురించి ఇలా ఉపదేశించాడు. గంధర్వం సామవేదానికి ఉపవేదం. దీనికి అధిదేవత విష్ణువు. జగతి, ఛందస్సు, గోత్రం, కాశ్యప, మెడలో పూలదండ, మొలకు తెల్లని వస్త్రం, దండము ధరించి 6 మూరల పొడవుగల దేహం కలిగి ఉంటాడు. ఈ రూపాన్ని ధ్యానించు. సామవేదానికి 1000 శాఖలున్నాయి. ఈ వేదాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన వారెవ్వరూ లేరు అని చెప్పాడు. అధర్వణ వేదం 4వ ప్రియశిష్యుడైన సుమంతుడికి అధర్వ వేదం బోధించి అస్త్రరూపం అధర్వణ వేదానికి ఉపవేదం. గోత్రం బైజానసకము. అధిదేవత ఇంద్రుడు. త్రిష్టప్ ఛందస్సు. ఈ వేదానికి తీక్షణమైన ఆకారం, నల్లని రంగు, కామరూపుడు, ఏకపత్ని వ్రతుడు, 7 మూరల పొడవుగల దేహం గలవాడు వేదపురుషుడు. ఈ వేదానికి శాఖలు 9, కల్పాలు 5 ఉన్నాయి. మన భారత భూమిలో అన్ని వేదాలను సాంగోపాంగంగా అధ్యయనం చేయగల అతిరథులెందరో ఉండేవారు. అందుచేతనే ఈ వేదాలన్నీ ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ధన్యవాదములు. జై భారత్, జై హింద్.